మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారి అనిపిస్తారు? ఎందుకంటే ఆయన జీవితంలో మొత్తం ఒక అద్భుతం. జైల్లో పుట్టిన ఒక చిన్న పిల్లవాడు ఒకరోజు ప్రపంచాన్ని మార్చేస్తాడని ఎవరూ అనుకోలేదు. మథురా నగరంలో కంసుడు అనే ఘోర రాజు ఉండేవాడు. తన చెల్లి దేవకి ఒక 8వ బిడ్డ తనని చంపేస్తాడని ఒక ఆకాశవాణి వినిపించింది. ఆ ఒక మాట విని కంసుడు భయంతో దేవకి వాసుదేవుని జైల్లో బంధించాడు. ఒక్కొక్క పుట్టిన పిల్లవాడిని చంపడం మొదలుపెట్టాడు. కానీ 8వ బిడ్డ పుట్టిన రాత్రి అద్భుతం జరిగింది. ఆ జైలు ద్వారాలు అవే తెచ్చుకున్నాయి. కాపలాదారులు అందరూ నిద్రపోయారు. బయట భయంకరమైన వర్షం. వాసుదేవుడు ఆ చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకుని యమునా నది దాటడం మొదలుపెట్టాడు. అప్పుడు యమునా నది కూడా శ్రీకృష్ణుని పాదాలను స్పర్శించడానికి పైకి లేచిందని అంటారు. ఆ రాత్రి ఒక తండ్రి తన బిడ్డని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం కాదు, అది ధర్మాన్ని రక్షించే దేవుని ప్రయత్నం. గోకులంలో పెరిగిన కృష్ణుడు చిన్నప్పటి నుండి అద్భుతాలు చేశాడు. కళింగ అనే విశ్వ పర్వతం మీద ఆడాడు. గోవర్ధనగిరిని ఒక్క వేలుతో ఎత్తాడు. కానీ శ్రీకృష్ణుని యొక్క గొప్ప శక్తి ఆయన మాటల్లో ఉండేది. కురుక్షేత్రంలో అర్జునుడు భయపడి ధనుస్సు వదిలేసినప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలే భగవద్గీత మారాయి. ఈ రోజు కూడా లక్షలాది మంది జీవితాల్ని మార్చేస్తున్న గ్రంథం అదే. శ్రీకృష్ణుడు మనకి నేర్పించిన పెద్ద నిజం ఏంటో తెలుసా? జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని భయపడకుండా నీ ధర్మం కోసం నిలబడు. అందుకే శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు కాదు, ఒక మార్గదర్శి.